చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు జేఎన్టీహెచ్ వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్‌కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. థర్డ్ ఇయర్ రిలీజ్ చేశారు. సెకండ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ రావాలి. ఇప్పుడు ఫార్మసీ వచ్చేసరికి ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్‌వి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక మరి ఇప్పుడు ఈ అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఉంటుందా? కన్సిడర్ చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాననమాట. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లోకి వెళితే ఏంట్రా బాబు అంటే జనరల్‌గా ఏంటంటే చాలామంది అడిగేది స్టూడెంట్స్, సార్ ఇప్పుడు హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు నీకు అటెండెన్స్ లేదు, నిన్ను డిటైన్ చేశాము అని చెప్పేదానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? డిటైన్ చేస్తారా? అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరు ఒకటి గమనించాలి. ఏంటంటే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది మొన్న చేయటం జరిగింది. రిలాక్సేషన్ ఇచ్చి చేయటం అయితే జరిగింది. ఎక్కువ మంది కూడా లేరు దానికి. అయితే ఇప్పుడు అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ అంటే పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. ఎందుకంటే రీయింబర్స్‌మెంట్ నిధుల గురించి ఒక గోల అయితే, ఇక ఈ కాలేజీలు బందింగు గురించి ఇంకో గోల. సో ఇది జరగదు. కానీ స్టూడెంట్స్ అడిగేదేంటి? ఒకరోజు ముందు తెలుస్తుందా? అలా ఎలా తెలుస్తదండి? ఎందుకంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్డ్ ఇయర్ వాళ్ళు చూడండి. థర్డ్ ఇయర్ వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చారు. ఎండ్ ఎగ్జామ్స్‌కి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్లికేషన్ ఇచ్చారు. ఆ అప్లికేషన్‌లో వచ్చేసరికి మీకు అటెండెన్స్ పర్సెంటేజ్ డిస్‌ప్లే అవుతుంది కదా! అదే ఫైనలైజ్డ్ అటెండెన్స్. అయితే కాలేజీల వాళ్ళు వచ్చేసరికి పర్టిక్యులర్‌గా అటెండెన్స్ అప్లికేషన్‌లో ఉన్నప్పటికి కూడా మీరు ఫీజు కట్టినప్పటికి కూడా మేము క్లాసులకి వస్తేనే మేము ఎగ్జామ్స్ రాయనిస్తామని చెప్పే కాలేజీలు ఉంటాయి. కొన్ని కాలేజీలు ఏంటంటే రీయింబర్స్‌మెంట్ పట్టలేదు, మనకి ఇబ్బందే, సరే ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోనంటే జనరల్‌గా అట్లా అనుకోరనుకోండి. ఎంతసేపు ఎంతొస్తే అంతే పీక్కు దొబ్బుదామనే ఉద్దేశంలో ఉంటారు. అయితే ఏంటంటే అటెండెన్స్ అసలైతే యూనివర్సిటీ రూల్స్ ప్రకారం అప్లికేషన్‌లో ఉన్నదే ఫైనల్ అటెండెన్స్. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీరు క్లాస్‌కెళ్ళేది మీ కాలేజీ వాళ్ళ అటెండెన్స్. ఏదైనా అటెండెన్స్ సరిపోలేదంటే మాత్రం ఎగ్జామ్స్‌కి హాల్ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తారనమాట. ఎందుకంటే హాల్ టికెట్స్ అనేవి ఆన్‌లైన్‌లో ఉండవు. ఎగ్జామ్ సెల్‌కి మీ కాలేజీ వాళ్ళకి పంపిస్తారు. మరి వాళ్ళు పంపించారా లేదా అనేది వాళ్ళకి తప్ప మీకు తెలీదు గదా! మీరు అటెండెన్స్ లేదని డిటైన్ చేశారంటే అప్పుడు మీరేమంటారు? అప్లికేషన్‌లో కరెక్ట్‌గే ఉందిగా, కట్టించుకున్నారుగా అంటే వాళ్ళేమంటారంటే ఆ తర్వాత రాలేదు గదా! తర్వాతది కూడా కన్సిడర్ చేశారని చెప్తారండి. ఓకేనా? సో కొన్ని సార్లు ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు గూడా ఈ అటెండెన్స్‌లు రీచెక్ చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే చెక్ చేసుకొని ఒకవేళ అటెండెన్స్ క్లోజ్ అయినా యూనివర్సిటీ ప్రకారం మీరైతే కాలేజీలకి వెళ్తూనే ఉండండి. ఓకేనా? అదనమాట.